ఈ ఈ చక్కని హృదయకాలాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా, నీకు వందనములు. ఈ విధముగా నేను స్తుతించి నేను గణపరిచే భాగ్యం అనుగ్రహించావు, నీకు వందనాలు. ఈ పరిశుద్ధ దినాన్ని నీ దేవాలయంకి వెళ్ళి నేను గణపరిచి స్తుతించడానికి కావలసిన నాయన సహాయం మాకు చెయ్యండి ప్రభు. ఎటువంటి సైతాను శోధనలో పడకుండా నీ దేవాలయంకి ప్రతి ఒక్క విశ్వాసి వెళ్ళి నాయన ఆత్మీయ పాఠాలు విని మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకునే జ్ఞానం మాకందరికీ అనుగ్రహించండి. అలాగే వాక్యం అందించబో దైవజనులందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారిని ఆత్మతో నింపండి ప్రభా. ఆ బిడ్డల ద్వారా మా జీవితాలకు అవసరమైనటువంటి వాక్యాన్ని వినిపింపచేయండి. ఆ వాక్యాన్ని వినిబుద్ధిని మాకు పుట్టించండి. వాక్యం విని మా మనసులో భద్రం చేసుకుని అర్థం చేసుకుని నాయన దాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం జీవించేటువంటి జ్ఞానాన్ని కూడా మాకు అందరికీ అనుగ్రహించండి ప్రభా. నాయన మరి కార్యక్రమంలో ఈ యొక్క జూమ్ లో ప్రభా జరుగుతున్న ప్రతి కార్యక్రమం బట్టి నీకు వందనాలు. ఎంతో ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. ఈ సమయంలో నిన్ను ధ్యానించుకొని నిన్ను ఆరాధించేటువంటి మహా గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నీ దైవజనులు మాట్లాడబోతున్నారు ప్రభా. ఎవరైతే మాట్లాడబోతున్నారో ఆ బిడ్డని నువ్వు ఆత్మతో నింపండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపింపచేయండి ప్రభా. నాయన ఈ వారానికి అందరికీ సరిపోయే వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోవడానికి నువ్వు సహాయం చేయండి. మరొక్కసారి ఆ బిడ్డను నీ సులువు చాటును మరుగుపరిచి ప్రభా నీవే మాట్లాడి నాయన మాకు జ్ఞానాభివృద్ధిని అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ గారు. అందరికీ వందనాలండి. ప్రసిద్ధం గారు ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. నేడు మనకు వర్తమానం అందించేదానికి సహోదరులు బాబి రత్నాకర్ గారు సిద్ధంగా ఉన్నారండి. మధురమైన ఆశ్చర్య కృప రక్షించే దోషునైన నన్ను ఇంతదనుక సురక్షితముగా తెచ్చిన ఆ కృపే దరి చేరేదాకా కాచున్. సుపరిచితమైన ఈ పాటలోని మాటలే బాబీ రత్నాకర్ గారి పరిచయము. రుచిగల ఫుడ్, స్నేహితులు, వేదాంత విద్య, తత్వశాస్త్రం అనగా బాబీ గారికి మక్కువ. సుందరమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. మనమందరం ఇక్కడ ఒక కుటుంబంగా చేరేదానికి కారణమైన బాబీ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ వెల్కమ్ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? కానీ కొంత రీసౌండ్ వస్తుంది బ్రదర్. ఇప్పుడు సిస్టర్ పర్వాలేదా? ఇప్పుడు ఓకే. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారని నేను తలంచుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామముకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. మరి మార్నింగ్ 3 o'clock నుంచే ప్రార్థనలు చేస్తా ఉన్నారు మన సహోదరులు జాన్సన్ కూడా. మరి ప్రార్థన రిక్వెస్ట్లు మనము షేర్ చేసుకుందాం. అలాగే మరి వాక్యంలోకి వెళ్ళక ముందు 5:34 అయింది కదా. మరి వత్సల సిస్టర్ గారు స్తుతి ఆరాధనలో కొన్ని నిమిషాలు నడిపిస్తే బాగుంటుందని మరి రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీకు అనుకూలంగా ఉంటే సిస్టర్ కొన్ని నిమిషాలు స్తుతి ఆరాధనలో నడిపించండి సిస్టర్ వత్సల గారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడైన తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని గడియని నిమిషాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా మీ ఆత్మ చేతన తండ్రి నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రంలో నాయన. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా, మాపై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు.
అర్హతే లేని మాపై నీదు ప్రేమ చూపిన కృపామయ. అర్హతే లేని మాపై నీదు ప్రేమ చూపిన కృపామయ. మా ఊహల కందని కార్యములు దయచేసిన ప్రేమమయ. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాథా. ఆపై నీవు చూపిన ప్రేమకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి కృతజ్ఞతలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు. మహాగణుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు. మహోన్నతమైన స్థలంలో నివసించే దేవానికి స్తోత్రములు. అన్ని నామముల కంటే నామం కలిగినటువంటి దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు, సర్వాధికారి నీకు స్తోత్రములు నాయన. సర్వోన్నతమైన నామం కలిగినటువంటి దేవానికి స్తోత్రములు నాయన. యావే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జెహోవా జైరా నీకు స్తోత్రములు. జెహోవా నిస్సీ నీకు స్తోత్రములు. జెహోవా ఎల్ షడాయ్ నీకు స్తోత్రములు. జెహోవా ఎలోహీం నీకు స్తోత్రములు. జెహోవా అడోనాయ్ నీకు స్తోత్రములు. జెహోవా సిద్కేను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. జెహోవా గిబ్బోను మీకు స్తోత్రములు నాయన. జెహోవా ఎలియోలి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జెహోవా జైరా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. జెహోవా రోహి, జెహోవా నిస్సీ నీకు స్తోత్రములు. జెహోవా ఎల్నూర్ నీకు స్తోత్రములు తండ్రి. జెహోవా రోయి నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. అన్ని నామముల కంటే ఉపనామం కలిగిన గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. సర్వములకు అధికారం కలిగినటువంటి దేవానికి స్తోత్రములు నాయన. అత్యున్నతమైన సింహాసన మీద ఆశ్రుడమైన దేవానికి స్తోత్రములు. అల్ఫయోమేగైనటువంటి దేవానికి స్తోత్రములు. హాజీ అంతం లేనటువంటి తండ్రి నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకైనా తండ్రి నాయన ప్రభా మిశ్రమలను అనుభవించి మమ్మల్ని ప్రభా పాప నుంచి శాపం నుంచి మరణం నుంచి మమ్మల్ని తప్పించిన దేవానికి స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృపగల దేవుడి నాయనానికి స్తోత్రంలో. నీ వంటి దేవుడి లోకంలో లేరు ప్రభా. నీ వంటి పరిశుద్ధుడి లోకంలో లేడు నాయన. నువ్వే ప్రభుడవు, నువ్వే దేవుడవు, నువ్వే అద్వితీయ సత్య దేవుడు వెంటనే దేవానికి స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కృపగల దేవా ఈ ఉదయ కాలమున తండ్రి నా యొక్క స్తుతి ఆరాధన నా ప్రభును నా రక్షకుడైన యేసే పరిశుద్ధమైన శక్తిగల నామునకు నాయన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అమ్మేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామండి. ఈరోజు మనము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9 నుంచి 16వ వచనం. దయచేసి ఎవరన్నా చదువుతారండి? నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి మనందరికీ తెలిసినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక ఆథర్ నేమ్, రచయిత పేరు ఇవ్వబడలేదు. దాని గురించి చాలా చర్చ జరుగుతూ ఉంది చాలా కాలంగా. మరి
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పండితులు అనుకుంటారు. వారికి తగిన ఆధారాలు కూడా చూపిస్తూ ఉంటారు. కొంతమంది పౌలు అంటారు, కొంతమంది అపోల్లో అంటారు. ఇట్లా రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. బైబిల్ స్కాలర్స్ మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఒపీనియన్స్ ఉన్నాయి. మరి అయితే ఒక ఆరిజిన్ అనే ఒక దేవుని సేవకుడు ఆయన ఏమన్నారంటే, దేవుడికి మాత్రమే తెలుసు అసలు ఎవరు ఖచ్చితంగా ఇది రాశారో, ఎగ్జాక్ట్ పర్సన్ ఎవరు, ఆథర్ హెబ్రీలకు రాసిన పత్రికని దేవుడికి మాత్రమే తెలుసు, కనుక మనం ఓపెన్ గా ఉందాము అని సంఘంలో చాలా మంది క్రైస్తవ సమాజంలో ఇలాంటి ఒపీనియన్ ని మెయింటైన్ చేసుకుంటా ఉన్నారు. ఏంటంటే ఆ ఒపీనియన్ మనకి హెబ్రీ పత్రిక పలానా వ్యక్తి రాశాడు అంటానికి బలమైన ఎవిడెన్స్ ఉండొచ్చేమో కానీ బలమైన ఎవిడెన్స్ లేదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు. సో బైబిల్లో హెబ్రీ పత్రికలోనే లేదు అసలు ఎవరు రాశారు. కనుక మనం ఓపెన్ గా ప్రభు మరి మనం ఏదో ఈ టెంపరీ బీయింగ్స్ కాదు కదా, మనం ఎవర్ లాస్టింగ్ బీయింగ్స్ కాబట్టి మనం ఏదో ఒక రోజు ప్రభు పరలోకంలో మనకి తెలియచేస్తారు. ఆ వ్యక్తిని పరలోకంలో కూడా కలుసుకుంటాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీలకు రాసిన పత్రిక ఇది లాస్ట్ చాప్టర్, ముగించే కంక్లూడింగ్ చాప్టర్ లో మరి ఈ గ్రంథకర్త కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రస్తావిస్తా ఉన్నాడు. దీంట్లో మనకు ఒక బలిపీఠం కలదు అన్న మాట చాలా ప్రాముఖ్యమైందని అనిపించింది నాకు. దాని గురించి ఇంకా దాని చుట్టూ ఉన్న అంశాల గురించి ధ్యానం చేసుకొని క్లోజ్ చేసుకున్నాం. చదవబడిన రీతిగా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం చదివాం. కొంతమంది ఏం చేస్తారంటే 10వ వచనం నుంచి స్టార్ట్ చేస్తారు పారాగ్రాఫ్, కొంతమంది 9 నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ చేసుకుంటారు డివిజన్. అయితే బెస్ట్ 9th వర్స్ నుంచి స్టార్ట్ చేయడం మంచిదని నేను మీతో పంచుకుంటున్న ఈ యొక్క అంశాలన్నీ కూడా ద న్యూ అమెరికన్ కమెంటరీ అన్న గ్రంథం నుంచి కామెంటరీ నుంచి నేను మీకు షేర్ చేసుకుంటున్నానండి. మీలో ఎవరైనా సరే ఈ బుక్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే దయచేసి పర్చేస్ చేసుకోండి. ఇది డిజిటల్ ఫామ్ లో ఉంటుంది. లోగోస్ అనే ఒక ప్లాట్ఫామ్ లో ఇది మనకి అవైలబుల్ గా ఉంటుంది. అదర్వైజ్ కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది డిజిటల్ ఫామ్ లో. ద న్యూ అమెరికన్ కామెంటరీ, ఇది ఈ న్యూ అమెరికన్ కామెంటరీ అనేది ప్రతి బైబిల్లోని ప్రతి బుక్ మీద కామెంటరీస్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. మరి ఒరిజినల్ లాంగ్వేజెస్ అలాగే మరి స్కాలర్లీగా అలాగే దేవుని సేవకులకి ప్రయోజనకరంగా రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉంటుందన్నమాట. మరి రీసెర్చ్ అంటే చాలా మంది ఏమన్నారు అవన్నీ అభిప్రాయాలు క్రోడీకరించి బెస్ట్ ఒపీనియన్ తీసుకోవడం, తర్వాత మంచి ఎక్సజెసిస్ అంటే వాక్యాన్ని బయటికి, దాని అర్థాన్ని బయటికి తోడుకోవడం, అలాగే హెర్మిన్యూటిక్స్ ప్రిన్సిపల్స్ ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతున్న ఒక కామెంటరీ ఇది, ద న్యూ అమెరికన్ కామెంటరీ. అది హెబ్రీ పత్రిక మీద రాసిన ఆ యొక్క కామెంటరీలోంచి కొన్ని తలంపులు మీకు పంచుకుంటానండి. ఇక్కడ 9వ వచనానికి ముందున ఒక మాట ఉంది. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉన్నాడు అన్నమాట. ఇక్కడ సడన్ గా ఈ మాట తోటి స్టార్ట్ చేయగానే ఈ వచనం అవుట్ ఆఫ్ ప్లేస్ గా అనిపిస్తుంది మనకి. సడన్ గా ఏంటిది, ఎక్కడ అమర్చం లేదు అనిపిస్తుంది, కానీ ఇది చాలా కనెక్టింగ్ గా ఉంటది అన్నమాట. మనం కానీ ఆ హోల్ కాంటెక్స్ట్ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి ముఖ్యంగా ఈ వచనంలో 3 సత్యాలు ఏంటంటే, క్రీస్తు యొక్క దైవత్వం, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వము, క్రీస్తు యొక్క ఇమ్యూటబిలిటీ అంటే ఆయన ఎన్నటికీ మారని ఆయన యొక్క నైజము, స్వభావము, ఇమ్యూటబిలిటీ, ఆయన మార్పు చెందనివాడు, మార్పు లేనివాడని. అలాగే ద కాన్స్టాంట్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ టు హిస్ పీపుల్,
ఆయన ప్రజలకి క్రీస్తు యొక్క నమ్మకత్వం, ఎడతెగని నమ్మకత్వం, ఈ 3 సత్యాలు ఈ 8వ వచనంలో దాగి ఉన్నాయి. మొట్టమొదటిది క్రీస్తు యొక్క దైవత్వం, రెండవది క్రీస్తు యొక్క అతని మార్పు చెందని స్థితి, మారని యేసు, అలాగే ఎడతెగని నమ్మకత్వము ఆయన ప్రజల ఎడల. ఈ యొక్క 8వ వచనంలో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును అని మాట ఆ ముందు చెప్పబడిన కొన్ని ఐడియాస్ కి, థాట్స్ కి, ఆలోచనలకి, అలాగే ఇప్పుడు 9వ వచనం నుంచి మనం చదువుకొని ధ్యానం చేయబోయే వచనాలు 9 నుంచి 16, వీటికి మధ్యలో కనెక్టింగ్ గా ఈ యొక్క 8వ వచనాన్ని గ్రంథకర్త పొందుపరిచాడు. ఇప్పుడు 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం చదువుతారమ్మా ఎవరైనా? నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనము కలుగలేదు. ఒక్క నిమిషం అండి, ఎక్స్క్యూజ్. సారీ అండి, దయచేసి క్షమించండి. మరి 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, నాట్ టు బి క్యారీడ్ అవే బై స్ట్రేంజ్ టీచింగ్స్. అలాగే యేసుక్రీస్తు యొక్క నిత్యము ఉండే నమ్మకత్వము, ఆయన ఇటర్నల్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ జీసస్ కి, అలాగే నాట్ టు బి క్యారీడ్ అవే బై స్ట్రేంజ్ టీచింగ్స్, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడద్దు అని 9వ వచనంలో ఉన్న మాట. 8వ వచనంలో ఆయన కాన్స్టెంట్ ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ టు హిస్ పీపుల్, ఆయన ప్రజల ఎడల ఆయనకి ఎడతెగని నమ్మకత్వం ఉంది, ఫెయిత్ఫుల్నెస్ ఉంది, ఆయనకి నమ్మదగిన దేవుడు, ఎడతెగక మనం నమ్మదగిన దేవుడు, నమ్మకత్వం ఉంది మన ఎడల. యేసయ్యకి మారుడు, దైవత్వం కలిగిన క్రీస్తు. ఈ యొక్క ఇట్లాంటి క్రీస్తుని బట్టి నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి అని. ఈ అన్ని బోధలు అసలు ఏంటి అన్నది మనం చూసుకుంటే, ఇక్కడ ఒక క్రియాపదం ఒకటి వాడాడు, పునరావృతం అని. పునరావృతం చేయొద్దు అని. పునరావృతం, డు నాట్ బి క్యారీడ్ అవే అన్నది ఏంటంటే ఆల్రెడీ జరుగుతున్న వాటిని ఆపండి అని. మాటికి త్రిప్పబడుకుడి, స్టాప్ అని. ఏంటి స్టాప్ చేయాలి? నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి అన్నది ఏ అర్థంతో రాయబడిందంటే, ఆల్రెడీ మనం త్రిప్పబడుతున్నాం నానా విధములైన అన్య బోధల చేత. యు స్టాప్ ఇట్, యు ఆర్ ఫర్బిడన్, యు ప్లీజ్ స్టాప్. పునరావృతం కానీయకండి అంటే మళ్ళీ మనం ఏదో ఒకటేదో సాధిద్దామని ఒక స్ట్రేంజ్ టీచింగ్ లోకి వెళ్ళటం, మళ్ళీ వెనక్కి రావటం, ఇలాంటిది ఆపండి అని చెప్పి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ ఏంటి, వాట్ టైప్ ఆఫ్ టీచింగ్స్ ఇవి? ఈ నానా విధములైన అన్ని బోధలు ఎలాంటి రకాలంటే, having many different functions or forms. రెండు లక్షణాలు ఉన్నాయి ఈ యొక్క నానా విధములైన అన్య బోధలకి. ఏంటంటే అవి హ్యావింగ్ మెనీ డిఫరెంట్ ఫార్మ్స్, రకరకాలైన ఫార్మ్స్ ఉన్నాయి. అంటే రకరకాలైన విధాలుగా అవి నీకు పరిచయం అవుతాయి. క్రైస్తవ నమ్మకం, విశ్వాసంతో జత చేసుకోవడానికి నానా విధములైన అన్య బోధల చేత అన్నమాట. దానికి ఒక లక్షణం ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ లో వస్తాయి అవి, మెనీ డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ ఫార్మ్స్. ఇంకో లక్షణం ఏంటంటే,
దాని డిస్క్రైబింగ్ కాన్సెప్ట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ చేంజ్ స్టైల్, క్యారెక్టర్ ఆర్ అపియరెన్స్. మనకి పరిచయం అయ్యే ఐడియాస్, ఆలోచనలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, దాని గుణ లక్షణాలు మార్చుకుంటూ, కాలక్రమేణా మార్పు చెందుతూ క్రైస్తవ విశ్వాసంలోకి సెట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండే స్ట్రేంజ్ టీచింగ్స్, అవి ఎక్కడికక్కడికి ఫ్లెక్సిబుల్ గా మారుతూ ఉంటాయి అన్నమాట. రెండో లక్షణం దానికి నానా విధములైన అన్య బోధల గురించి, దాని లక్షణాల గురించి మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే పాలీవాలెంట్, అంటే మెనీ డిఫరెంట్ ఫార్మ్స్. అలాగే పాలిమార్ఫస్, అంటే ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి. ఇలాంటి నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి అన్న మాటకి అర్థం ఏంటంటే పునరావృతం కానీకండి, స్టాప్ బీయింగ్ లెడ్ అవే, బీయింగ్ లెడ్ అవే. ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. కొంతమంది ఏమి సజెస్ట్ చేశారంటే ఈ బోధలు ఎలాంటివి అని అంటే అసెటిక్ ప్రాక్టీసెస్. అంటే కొంతమంది దేవునిలో లీనమైపోదాము అని ఒక టైప్ ఆఫ్ భక్తులు ఉంటారు. ఎక్కువగా మరి సన్యాసుల టైప్లో, లేకపోతే సాధువులు టైప్లో అసెటిక్ ప్రాక్టీసెస్. అలాగే పేగన్ మీల్స్, అంటే అన్ని జనులు ఆ రోజుల్లో యూదులు కదా, మరి ఆ అన్య జనులు పేగన్ మీల్స్, అన్ని జనులకు ఉండే భోజనాలు, లేకపోతే భోజన లక్షణాలు, ఆ యొక్క ఆచారాలు, లేదా జూయిష్ మీల్ ప్రాక్టీసెస్, యూదులకు కూడా భోజన పదార్థమైన ఆచారాలు ఉన్నాయి, అవన్నీ ఉండొచ్చు అని, సెరమోనియల్ ఆర్ అదర్వైజ్. ఈ యొక్క ఆచారాలు సన్యాసుల్లాగా, సాధువుల్లాగా జీవించడానికి ప్రయత్నాలు, భోజన ఆచారాలు ఇలాంటివి అయ్యుండొచ్చు ఈ నానా విధములైన అన్య బోధలు అని చెప్పేసి కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ ఈ గ్రంథకర్త అసలు అవి కరెక్ట్ గా ఏంటి అని సూచించట్లేదు. కానీ అక్కడ ఆయన వాడిన ఆ యొక్క నానా విధములైన అన్య బోధలు అన్న మాటకి రెండు లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే అవి డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటాయి, అలాగే ఎప్పటికప్పుడు మార్చుకోగలిగిన లక్షణం కలిగి ఉంటాయి. ఈ నానా విధములైన అన్ని బోధలు మనకి తగినట్టుగా. సో వీటి గురించి మీరు స్టాప్ బీయింగ్ లెడ్ అవే, త్రిప్పబడటం ఆపండి, పునరావృతం కానీకండి అని హెచ్చరిస్తా ఉన్నాడు. ఇక్కడ ఈ వచనంలో 9వ వచనంలో భోజన పదార్థములను బట్టి కాక, ఫస్ట్ నుంచి చదువుతాను. 9వ వచనం, హెబ్రీ 13:9, నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడుకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరచుకునటం మంచిది, భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీ ప్రయోజనం కలగదు. నిజంగా చెప్పాలంటే భోజనం చాలా ఒక ముఖ్యమైన విషయమే, చాలా ముఖ్యమైన విషయం. ఏ భోజనం అంటే మనం కలిసి భోంచేయడం, లేకపోతే మనం హోటల్కి వెళ్ళటమో, లేకపోతే ఇంట్లో గెస్ట్లో, లేకపోతే మన ఇంటి కుటుంబంలో భోజనమో, లేకపోతే డిన్నర్ పార్టీస్, ఫంక్షన్స్. మరి భోజనం అనేది చాలా ముఖ్యమైన ఒక విషయం. నేనేదో నవ్వించడానికో సరదాగా చెప్పట్లేదండి. ఒక ఆయన నాకేం చెప్పాడంటే మన ఇంట్లో మనం భోంచేయడం, లేకపోతే విశ్వాసులు కలిసి భోంచేయడం అనేది, అది మనం కమ్యూనియన్ తీసుకుంటాం కదా, ఆల్మోస్ట్ అంత ప్రాధాన్యత కలిగింది అని చెప్పాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడంటే భోజనం అనేది, కలిసి భోంచేయడం అనేది ఒక ఆత్మ సంబంధమైన విషయం. అది ఆ యొక్క సమయంలో అనేకమైన క్షేమాభివృద్ధి విషయాలు జరుగుతాయి అని చెప్పి. యేసుప్రభువు వారి గురించి మనం చూసినట్లయితే సువార్తల్లో ఆయన మరి ఇంటిమేట్ గా స్పెండ్ చేసిన శిష్యులతో అవ్వచ్చు, కొన్ని ఇళ్లలో ఆయన హోస్ట్ గా వెళ్ళిండొచ్చు, గెస్ట్లుగా వెళ్ళిండొచ్చు. అనేకమైన విషయాలు డిన్నర్స్ లోనో, లేకపోతే భోజనానికి అరౌండ్ సమ్ మీల్ జరుగుతూ ఉంటాయి మనం గమనించినట్లయితే. అయితే ఇక్కడ
దీనికి ఆపోజిట్ కూడా జరగటానికి అవకాశం ఉంది. భోజనం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం భోజనం లేకపోతే ఏదైనా ఫుడ్ మనకి కడుపులో పడినప్పుడు ఎప్పుడైతే మన తృప్తిగా లేకపోతే మనం హ్యాపీగా ఫీల్ అవుతామో, మన అభిప్రాయాల మీద లేకపోతే ఆ మీటింగ్ యొక్క కాంటెక్స్ట్ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు దాకా రివర్స్ లో ఉండేది భోజనం పడంగానే పాజిటివ్ అవటం, అప్పుడు దాకా పాజిటివ్గా ఉండి రకరకాలుగా, అంటే మన హృదయాన్ని ఇంపాక్ట్ చేయగలదు మన భోజనం. జాగ్రత్తగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే యూదులకు సంబంధించిన భోజన ఆచారాల గురించి ఇక్కడ మాట్లాడుతాం. యూదా మతానికి సంబంధించిన సెరమోనియల్ ఫుడ్ గురించి, ఆ యొక్క మత ఆచారాలకు సంబంధించిన భోజనం గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. ఎన్ఐవి బైబిల్లో తెలుగులో భోజనం ఇక్కడ 9వ వచనంలో, హెబ్రీ 13:9లో భోజన పదార్థములను బట్టి కాక అన్న మాటకి ఎన్ఐవిలో సెర్మోనియల్ మీల్స్ ని బట్టి కాక అని రాయబడి ఉంటుంది. ఎందుకంటే అది చాలా ఖచ్చితంగా ఆల్మోస్ట్ క్లోజ్. అది హెబ్రీ పత్రిక అంతా మనం గమనించినట్లయితే యూదా మతానికి, మత విధికి, మత ఆచారాలకి, ఆ మత యొక్క సమస్త భక్తికి, ఆచారాలకి, ఆ మతం యొక్క తీరుతెన్నులకి మరియు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తకి, ఆ యొక్క క్రొత్త నిబంధనలో యేసయ్య యొక్క విధానాలకి, లేకపోతే యేసయ్యని వెంబడించే విషయానికి మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు ఈ గ్రంథకర్త. సో ఇక్కడ భోజన పదార్థాలు దేని గురించి మాట్లాడుతున్నారంటే సెరమోనియల్ ఫుడ్స్, యూదులకు సంబంధించిన మత ఆచారాలకు సంబంధించిన భోజనాల గురించి మాట్లాడుతున్నారు. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకునట మంచిది. కృపను బట్టి హృదయము స్థిరపరచుకునట మంచిది, భోజన పదార్థములను బట్టి కాక అని చెప్పేసి గ్రంథకర్త అంటున్నాడు. ఇక్కడ కీర్తనలు 104వ అధ్యాయము 14-15 వచనాలు చూసుకుందామండి. కీర్తనలు 104, 14, 15. ఎవరైనా దయచేసి చదవగలిగితే చదవండి అమ్మా. కీర్తనలు 104, లేకపోతే నేనే చదువుతాను. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్తకి ఈ వాక్యము ఖచ్చితంగా తన యొక్క మైండ్ లో ఎక్కడ ఉండి ఉంటుంది. ఈ చదవబడిన భాగంలో కీర్తనలో 104:15 వచనం లాస్ట్ లో మీరు గమనించినట్లయితే నరుల హృదయమును బలపరుచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు అని. నరుల హృదయమును బలపరుచు ఆహారమును. ఎవ్రీ జూయిష్ మీల్ వాస్ బిగన్ విత్ దిస్ వెరీ బ్లెస్సింగ్. యూదులు వారు భోజనం చేసే ప్రతిసారి ఈ 2 వచనాల్లో ఉన్న ఆశీర్వాదాన్ని వాళ్ళు పలుకుతారట. మనం ప్రార్థన చేసుకుని అన్నం తింటాం కదా, అట్లా. అయితే ఇక్కడ దేవుని కృప ఈజ్ నాట్ మీడియేటెడ్ త్రూ మీల్ రెగ్యులేషన్స్. దేవుని కృప భోజన పదార్థమును బట్టి అది ఏం చేస్తుందంట, ఇక్కడ స్థిరపరచదు. హృదయాన్ని స్థిరపరచుకునటం అనేది భోజన పదార్థమును బట్టి కాక కృపను బట్టియే అనుంది. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటా ఉండాలి మన యేసుక్రీస్తుని మనం వెంబడించే వారంగా. ఎందుకంటే కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఒక బలిపీఠం ఉన్నది అంటున్నాడు. వీ హ్యావ్ అన్ ఆల్టర్. ఏంటి ఆల్టర్ మనం చూద్దాం. చాలా ఆసక్తికరమైన విషయాలు మరి ఈ యొక్క వచనాల్లో దాగి ఉన్నాయి. మరి దేవుని కృప, గాడ్స్ గ్రేస్ ఈస్ నాట్ మీడియేటెడ్ త్రూ మీల్ రెగ్యులేషన్స్, whether normal everyday household meals or ritual meals of the temple. ఆ యొక్క యూదుల యొక్క ఆలయంలో ఆచారాలకు సంబంధించిన ఆహార పదార్థాలు అవ్వచ్చు, లేదా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎవ్రీడే వాళ్ళు చేసే భోజనాల వల్ల అవ్వచ్చు,
వాటి వల్ల మరి దేవుని కృప మన హృదయానికి మీడియేట్ అవ్వదు. గాడ్స్ గ్రేస్ ఈజ్ నాట్ మీడియేటెడ్ త్రూ మీల్ రెగ్యులేషన్స్. అది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఇక్కడ హృదయాలని బలపరుచుకునుట లేకపోతే స్థిరపరుచుకునుట, హృదయం స్థిరపరుచుకునుట అన్నది కొద్దిగా ముందు మనం చూసాం కదండి. 9వ వచనంలో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడటం. ఈ రెండు కాంట్రాస్ట్ అన్నమాట. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుండా మీ హృదయాన్ని దేవుని కృప చేత స్థిరపరచుకునడి. సో ఇది చేయకుండా ఇది చేయండి అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 10వ వచనంకి వెళ్దాం. హెబ్రీ 13:10. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. మనకి ఒక బలిపీఠం ఉన్నది. ఒకవేళ వీలైతే మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, అవసరం లేదు, కానీ ఈ మాట మీరు నాతో పలికితే బాగుంటది. మనకు ఒక బలిపీఠం ఉన్నది. వీ హ్యావ్ ఎన్ ఆల్టర్ అన్న మాట మనం చెప్దాం. మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఏంటి ఆ బలిపీఠం అని చూస్తే, కొంతమంది ప్రొటెస్టెంట్స్ అంటే రోమన్ క్యాథలిక్స్ నుంచి బయటకు వచ్చిన ఆ యొక్క ప్రొటెస్టెంట్లు, అలాగే రోమన్ క్యాథలిక్స్ లో ఉన్న బైబిల్ పండితులు, ప్రొటెస్టెంట్ చర్చెస్ లో ఉన్న బైబిల్ పండితులు ఏమన్నారంటే, మరి ఈ యొక్క బలిపీఠము ప్రభు బల్ల, మనం కమ్యూనియన్ తీసుకుంటాం కదా, రొట్టె ద్రాక్షరసం తీసుకునే ప్రభు బల్ల అని చెప్పేసి భావిస్తారు. కానీ హెబ్రీ పత్రికలో ఎక్కడ కూడా ప్రభు బల్ల గురించిన ప్రస్తావన ఉండదు. కాబట్టి ఇది ఇలాగ మనం అనుకోవడానికి లేదు. మనకి ఉన్న బలిపీఠము ప్రభు బల్ల కాదు. మరేంటి? ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఉంది. అదేంటంటే, పరలోకములో ఉన్న దేవుని ఆలయము ఈ బలిపీఠం అంటే గ్రంథకర్త ఏమి సూచిస్తా ఉన్నాడంటే హెవెన్లీ శాంక్చువరీ అని సూచిస్తా ఉన్నాడు అని కొంతమంది తలుస్తూ ఉంటారు. కానీ పరలోకంలో ఉన్న బలిపీఠం మీద ఎటువంటి సాక్రిఫైసెస్, బలులు అర్పించబడటం అనేది మనం ఎక్కడ చూడం. మరి ఈ యొక్క భావన కూడా, ఇంటర్ప్రిటేషన్ కూడా రాంగే. ఇది ప్రభు బల్ల కాదు, పరలోకములో ఉన్న ఆలయం కూడా కాదు. మరి ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ మనకున్న బలిపీఠం గురించి ఈ యొక్క ది అమెరికన్ కమెంటరీలో ద న్యూ అమెరికన్ కామెంటరీ అన్న యొక్క కామెంటరీలో అద్భుతంగా రాశాడు. ఏంటంటే, మనకున్న బలిపీఠం ఏంటి, అసలు ఏమి మైండ్లో పెట్టుకొని, అసలు గ్రంథకర్త బలిపీఠం, మనకు ఒక బలిపీఠం ఉన్నది అన్నాడు కదా, ఆ బలిపీఠం ఏంటి? కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభు బల్ల కాదు, రొట్టె ద్రాక్షరసం తీసుకునే బల్ల కాదు. ఇంకొంతమంది అనుకుంటున్నట్టు పరలోకంలో ఉన్న ఆలయము, లేకపోతే శాంక్చువరీ, దేవుని యొక్క ఆలయము, లేకపోతే పరలోకంలో ఒక శాంక్చువరీ గురించి బైబిల్లో అక్కడక్కడ వివరణ ఉంటుంది. అది కూడా కాదు. మరి ఏంటంటే, ద ఆల్టర్ is the cross of Christ and or the sacrificial death of Jesus on the cross, including the atonement it procured. నీకు నాకు ఒక బలిపీఠం ఉంది. ఏంటి ఆ బలిపీఠం అంటే? యేసుక్రీస్తు సిలువ. ఆ సిలువలో ఆయన చేసిన త్యాగపూరితమైన ఆయన యొక్క మరణం, మన కొరకు ప్రాయశ్చిత్తము సాధించి పెట్టిన ఆయన మరణం జరిగిన ఆ సిలువ మన బలిపీఠం. దయచేసి ఈ యొక్క సత్యాన్ని మనము మన హృదయాల్లో క్యారీ చేద్దాం. ఇక నుంచి we have an altar. The altar is the cross of Christ.
హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువ మరియు ఆ శిలువ మీద ఆయన సాక్రిఫిషియల్ డెత్, మన ప్రాయశ్చిత్తాన్ని సాధించి పెట్టిన సాక్రిఫిషియల్ డెత్, ఆయన ఎక్కడైతే జరిగిందో ఆ శిలువ అనేది మన బలిపీఠం. మనకొక బలిపీఠం ఉన్నది. అయితే ఇక్కడ 10వ వచనంలో కొంతమంది ఉన్నారు. ఎవరు వాళ్ళు అన్నది ఐడెంటిఫై చేద్దాం. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయ వారికి అధికారం లేదు. ఎవరు ఈ గుడారంలో సేవ చేయవారు అని అంటే, కొద్దిగా ఒక్క నిమిషం ఈ బలిపీఠం గురించి ఒక్క మాట చెప్పుకొని ముందుకెళ్దాం. సైనిక్ డాక్ అనే ఒక రైటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. అంటే వేమన పద్యాలు ఉంటాయి కదా, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ. అలాగే ఒక సత్యాన్ని చెప్పడానికి ఒక చిన్న మాటని వాడుతూ ఉంటాడు, ఆ దాంట్లో ఉన్న భాగాన్ని. లేదా ఉదాహరణకి మరి ఒక పర్సన్ అయినా పోలీస్ అంటాం, 100 మంది ఉన్న పోలీస్ అంటాం. అలాగే మరి ఒక చిన్న మాటని, అంటే పెద్ద దానిలోని చిన్న భాగాన్ని చెప్తే ఆ పెద్ద దాన్ని గుర్తు చేయడానికి చిన్న భాగాన్ని చెప్తాం అనమాట. ఆ టైప్ ఆఫ్ రైటింగ్ ని ఇక్కడ వాడాడు. మనకు ఒక బలిపీఠం ఉన్నది అనగానే దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఆ గ్రాండ్ థీమ్ ఆఫ్ క్రాస్, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని, ఆ శిలువని, ఆ పెద్ద గంభీరమైన ఆ యొక్క అంశాన్ని బలిపీఠం అన్న ఒక మాటని వాడుతా ఉన్నాడు. ఈ బలిపీఠం అంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము, త్యాగము, ప్రాయశ్చిత్తము సాధించి పెట్టిన ఆ యొక్క శిలువ మరణం, అది మన బలిపీఠం అని చెప్పి. ఇక్కడ ఆ రోజుల్లో హెబ్రీ పత్రిక అని అందుకున్న ఆడియన్స్ కి ఒక సమస్య ఉండుండొచ్చు. అది చాలా రియాలిటీయే. వాళ్ళకి యూదా మత స్నేహితులు వాళ్ళు అంటున్నారు, మీరు విశ్వాసం ఉంచుకున్నారు, బానే ఉంది, విశ్వసిస్తున్నారు మీ యేసు ప్రభువుని బట్టి, కానీ మాకు ఒక బలిపీఠం ఉంది, యూదులంగా మాకుంది, మీకు లేదు. మా ఆచారాలు మీకు లేవు, అసలు మీకు బలిపీఠమే లేదు అని వాళ్ళు ఒక రకంగా ఇలాంటి కాన్వర్సేషన్స్ కి, ఇలాంటి అయోమయ స్థితికి గురవుతా ఉన్నప్పుడు ఈ గ్రంథకర్త ఆ యొక్క హెబ్రీ పత్రికను ఎవరిని ఉద్దేశించి రాశాడో ఆడియన్స్ కి రాస్తున్నాడు. మనకొక బలిపీఠం ఉంది, దాంట్లో ఈ యొక్క గుడారంలో సేవ చేసే వారికి, వాళ్ళు ఆ బలిపీఠంలో ఏమంటారు, అధికారం, సేవ చేయ వారికి, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయవారికి అధికారం లేదు. ఎందుకంటే అక్కడ ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఆ ప్రాయశ్చిత్తం అనేది మనం తినేది. నా శరీరమును తిని నా రక్తమును తాగితే అనే మాట అంటాడు కదా. ఆ యొక్క అటోన్మెంట్ ఈజ్ అవర్ ఫుడ్. అసలు యేసుక్రీస్తు దగ్గరికే రాకుండా ఈ యొక్క యూదా మతస్థులు వారి బలిపీఠములు, వాళ్ళ మతాచారాలు, వాళ్ళ భోజన పదార్థ ఆచారాలు వీటిల్లో ఉంటే ఈ ప్రాయశ్చిత్తాన్ని ఎలా తింటారు? మనం తింటున్నాం. వీఆర్ రెగ్యులర్లీ ఈటింగ్ ద అటోన్మెంట్. ఆ బలిపీఠం మీద ఉన్న ఆ భోజనం అనే ఆ ప్రాయశ్చిత్తాన్ని మనం తింటున్నాం. సో ఈ యొక్క రిచ్ అండర్స్టాండింగ్ ని పాస్ ఆన్ చేస్తున్నాడు. మన ఆత్మలో మనకున్న ఆ గొప్ప ఐశ్వర్యాన్ని, మనకున్న బలిపీఠాన్ని, ఆ బలిపీఠం మీద ఉన్న భోజన పదార్థాన్ని
మనము ఆస్వాదించి మనము భోంచేస్తున్న ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని, అంతేకాకుండా ఎన్నో విషయాలు రక్షణలో మనం తింటూ ఉన్నాం. ఆ బలిపీఠం మీద ఉన్న ఆ యొక్క ప్రాయశ్చిత్తము, రక్షణ, సాల్వేషన్ లో ఎన్నో ఉన్నాయి. సాల్వేషన్ ఇస్ రియల్ ప్రాస్పారిటీ. సాల్వేషన్ లో ప్రాస్పారిటీ దాగింది. ప్రాస్పారిటీ అనే దానికి ఒక రకంగా సినోనిమ్ అది. సాల్వేషన్ ఇన్ ఎ గాడ్లీ సెన్స్, ఇన్ ఎన్ ఎడిఫైయింగ్ సెన్స్. అది బిట్స్ అండ్ పీసెస్ గా లేదు ఎప్పుడు కూడా. అసలు దేవుడు ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చే మెయిన్ పర్పస్ ఈస్ టు బ్లెస్ హిమ్. నిజంగా. అయితే మీరు అనుకోవచ్చు, మనకి శ్రమలు ఎందుకు వస్తాయి, ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి అంటే, వి డోంట్ నో, బట్ దిస్ ఈస్ ద ట్రూత్. మనకు తెలియదు ఎందుకు శ్రమలు వస్తాయి. ఎవరన్నా మన శ్రమలు ఎందుకు వస్తున్నాయని ఎవరన్నా మనకు చెప్తే మీరు నమ్మొద్దు. నోబడీ నోస్. ఎవరికి తెలియదు అసలు. దేవుడు బయలుపరచడు. దేవుడు ఎందుకు బయలుపరచడో కూడా తెలియదు. యోబు గ్రంథం దానికి చాలా మంచి ఎగ్జాంపుల్. అయితే బయలుపరిచినా కూడా మనకు సరిపోదు, మన కెపాసిటీ టు కంప్లీట్లీ అండర్స్టాండ్. శ్రమలకి అంత డెప్త్ ఉంటుంది. నువ్వు శ్రమ పొందుతున్నప్పుడు యు ఆర్ అ కో వర్కర్ ఆఫ్ క్రైస్ట్. జత పనివాడుగా, క్రీస్తుతో జత పనివాడుగా, క్రీస్తుతో జత పనివాడు. తర్వాత మరి హెయిర్ ఆఫ్ క్రైస్ట్ అంటది. ఆయన వారసులంగా అంటది. ఆయన వారసులు. ఒక వ్యక్తికి 20 శ్రమల కంటే ఎక్కువ భరించలేరంట జీవితంలో. డాక్టర్ జయరాజ్ గారు చెప్పారు 20 శ్రమలు. ప్రతి శ్రమ ఒక ప్రత్యక్షత. అది దేవుని యొక్క అపియరెన్స్. అది ఎవ్రీ సఫరింగ్, క్రీస్తు వలన కలుగు ప్రతి శ్రమ కూడా అది ఒక ప్రత్యక్షత. అది ఒక దేవుని యొక్క అపియరెన్స్. అది దేవుడు నీకు కనపడే తీరు శ్రమ, మనం కానీ నమ్మగలిగితే. సో బ్లెస్సింగ్ అంటే ఏంటంటే, ప్రాస్పారిటీ అంటే ఏంటంటే, దేవుడు మనల్ని రక్షించుకొని ఆ రక్షణలో మనల్ని నడిపించటం. మరి ముఖ్యంగా మనకున్న బలిపీఠం మీద, ఆ యొక్క యేసుక్రీస్తు శిలువ అనే బలిపీఠం మీద ఆ యొక్క రక్షణ, ఆ యొక్క ప్రాయశ్చిత్తము, ఆ రక్షణలో ఉన్న అనేక అంశాలని దాంట్లో పాలిభాగస్తులు అవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంకా కొద్దిగా ముందుకెళ్దామండి. ఇక్కడ దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. ఎవరు ఈ యొక్క గుడారంలో సేవ చేయవారు అని అంటే, యూదా మతానికి సంబంధించిన యాజకులు ఆ యొక్క టాబర్నాకల్లో, టెంపుల్లో ఆ యొక్క సేవా కార్యక్రమాలు, యూదా మతానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు చేసే యాజకులు, అలాగే మరి యూదా మతానికి సంబంధించిన ఆరాధికులు, ఈ ఇద్దరు కూడా ఈ గుడార దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయవారికి అధికారం లేదు అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, యూదా మత సంబంధించిన యాజకులు, యాజకత్వం చేసే యాజకులు ఆ టెంపుల్లోని, టాబర్నాకల్లోని, అలాగే యూదా మతానికి చెందిన ఆరాధికులు, వీరు అన్నమాట. వీరికి యేసుక్రీస్తు శిలువ అనే బలిపీఠంలో దానికి సంబంధించిన వాటిని తినటానికి అధికారం లేదు. ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? తినటానికి ప్రాయశ్చిత్తం. వారికి అధికారం లేదు, మనకుంది ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి లేవీయుల యొక్క మత సంబంధమైన ఆచారాలు, అలాగే క్రైస్తవ మతానికి సంబంధించిన
పిల్గ్రిమేజ్, యాత్ర, ఈ రెండిటిని కంప్లీట్ గా డిఫరెంట్ అని చెప్పడం అన్నమాట ఇక్కడ ఆ యొక్క ఆడియన్స్ కి. మీకు చాలా పరిచయమైన, అప్పట్లో వాళ్ళకి పరిచయమైన ఒక భక్తి ఏంటంటే లేవీయులు పరిచయం చేసిన ఆ యొక్క యాజకత్వపు ఆచారాలు, భోజన పదార్థానికి సంబంధించిన ఆచారాలు, కట్టుబాట్లు, రకరకాలైన ఆచారాలు, వాటికిను యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మరి ఆ యొక్క భక్తి జీవితానికి మధ్య కంప్లీట్ గా సెపరేట్ చేయడం ఈ యొక్క రైటర్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఈ యొక్క మనం చదువుతున్న వాక్యాల్లో. పదకొండవ వచనంకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 13:11. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. ఇక్కడ లేవీకాండం 16వ అధ్యాయము ఈ యొక్క డే ఆఫ్ అటోన్మెంట్ అసలు ఎలా చేయాలి, డే ఆఫ్ అటోన్మెంట్ పాప పరిహారార్థం యొక్క ఆ యొక్క దాన్ని ఆచరించే తీరంతా కూడా, ఆ పద్ధతి, ఆ ప్రోటోకాల్ అంతా కూడా లేవియకాండం 16వ అధ్యాయంలో ఉంటుంది. దానిని ఆధారం చేసుకొని దాన్ని మైండ్ లో పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇక్కడ 11వ వచనంలో, హెబ్రీ పత్రిక 13:11. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే గవిని వెలుపట అన్నమాట. గవిని వెలుపట అన్నమాట హైలైట్ అయిందంట ఆ యొక్క గ్రీకు భాషలో. ప్రతి భాషలో కూడా పదాలని ముందు వెనక కూరుస్తూ ఉంటారు. అలాగే ముఖ్యమైన పదాలని చదివే వాళ్ళు క్యాచ్ చేసేలాగా ప్రధానమైన స్థానంలో ఉంచుతారు ఆ యొక్క సెంటెన్స్ లో. ఇక్కడ గవిని వెలుపట అన్న మాటని ప్రధానంగా ఉంచారట. అవుట్ సైడ్ ద క్యాంప్. ఇశ్రాయేలీలు మరి ఆ యొక్క అరణ్య మార్గంలో వాళ్ళు సంచరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మందిరం, సమాజ మందిరం, ఆ యొక్క టాబర్నాకిల్, దానికి వెలుపట ఈ యొక్క కళేబరం పాప ప్రాయశ్చిత్తానికి, పాపానికి ఆ యొక్క ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్ యొక్క ఆ యొక్క బలి పశువు యొక్క ఆ యొక్క కళేబరం అంతా కూడా గవిని వెలుపట అది కాల్చివేయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా అట్లా పోలుస్తా ఉన్నాడు ఈ యూదా మతానికి చెందిన విశ్వాసులకి. అక్కడ ఏమంటున్నాడు చూడండి, 11వ వచనం. వేటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో, ఈ పాప పరిహారార్థమైన బలి పశువు యొక్క రక్తము ప్రధాన యాజకుడు ఆ డే ఆఫ్ అటోన్మెంట్ రోజున హోలీ ఆఫ్ అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్తాడు ఆ రక్తాన్ని. దాని కళేబరం మాత్రం గవిని వెలుపట, అవుట్ సైడ్ ద క్యాంప్, దాన్ని బర్న్ చేస్తారు. దీన్ని ఇక్కడ యేసుక్రీస్తు యొక్క కల్వరి, ఆ యొక్క శిలువ విషయం అంతటిని దీంతో పోలుస్తా ఉన్నాడు గ్రంథకర్త. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఇక్కడ ఈ చదువుతున్న యూదా మతానికి చెందిన విశ్వాసులు షాక్ అయి ఉంటారంట. ఒక ఆయన రాశాడు, షాక్ అయి ఉంటారంట. ఏంటంటే వాళ్ళకి తెలిసిన ఈ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా కొంతకాలం క్రితం యెరూషలేంకి బయట సిలువ వేయబడిన యేసు క్రీస్తు ఆ హోల్ దృశ్యం అంతా కూడా వాళ్ళకి తెలిసిన డే ఆఫ్ అటోన్మెంట్ జరిగిన ఆ యొక్క పాప పరిహారార్థ బలి పశువు యొక్క హోల్ స్ట్రక్చర్, ఆ పద్ధతి అంతా కూడా యెరూషలేంకి బయట కల్వరి అనే ప్లేస్ లో సిలువ వేయబడిన యేసుక్రీస్తు కార్చిన రక్తము, ఆ యొక్క హోల్ సన్నివేశానికి
ఈ బలి పశువు యొక్క సన్నివేశానికి, పాప పరిహారార్థ బలి పశువు యొక్క అర్పణ యొక్క తీరుతెన్నులు లేవికాండం 16వ అధ్యాయంలో ఈ రెండింటికి గ్రంథకర్త మ్యాచ్ చేస్తే రాస్తుంటే ఆశ్చర్యపోయారంట. నిజమే కదా అని. నిజమే కదా, మనమేదో పాత నిబంధనకు సంబంధించిన లేకపోతే యూదా మతానికి సంబంధించిన బలిపీఠం గురించి లేకపోతే దాని గురించి ఇట్లా ఆలోచిస్తా ఉన్నాం, కానీ మనం గమనించుకోలేని ఒక విషయం జరిగిపోయింది. ఏంటంటే గవిని వెలుపట, శిబిరము వెలుపట, కల్వరిలో, యెరూషలేంకి బయట యేసుక్రీస్తు సిలువైబడ్డాడు. దాన్ని చక్కగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తా ఉన్నాడు. దయచేసి గమనించండి, మీరు యూదా మతం నుంచి వచ్చిన విశ్వాసులారా, మీరు వదిలేసి వచ్చిన యూదా మతంలో లేవికాండం 16వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి అర్పించే తీరు, ఆ యొక్క బలి పశువుని వధించిన తర్వాత దాని రక్తాన్ని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్తాడు. కానీ ఆ యొక్క కళేబరాన్ని ఆ యొక్క మిగిలిన ఆ యొక్క ఫ్లెష్ బోన్స్ అంతటినీ కూడా శిబిరానికి వెలుపట దాన్ని బర్న్ చేస్తారు, తగలబెడతారు, కాల్చేస్తారు. ఇలాగే మన జీవిత కాలంలో లేకపోతే కొంతకాలం క్రితం జరిగింది ఏంటంటే, ఈ యెరూషలేములో నుంచి బయటికి తీసుకెళ్లి ఊరి బయట కల్వరి అనే ప్లేస్ లో, ఎవరు లెక్క చేయని ప్లేస్, అలాంటి ప్లేస్ లో యేసుక్రీస్తు సిలువ అనే బలిపీఠంలో లేకపోతే ఆ యొక్క రక్తం కార్చబడింది, అక్కడ శిబిరానికి వెలుపట ఆయన వెళ్ళాడు అని చెప్తున్నాడు. ఎంత ఎక్స్ట్రాడినరీ కదా ఇది అని వాళ్ళు అనుకున్నారట. మరి ప్రజల్ని ఇక్కడ చూడండి, 12వ వచనం, కావున యేసు కూడా, కావున అన్నమాట 11వ వచనంలోనేమో వేటి రక్తము పాప పరిహారార్థంగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడునో ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహించబడును అని ఉంది. 12వ వచనం కావున అన్న మాటతో స్టార్ట్ అవుతుంది. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. ఈ మాట విని వాళ్ళు ఆశ్చర్యపోయారంట. వినుట వలన విశ్వాసం కలుగును. మనం విశ్వాసం వలన జీవిస్తాం. మనకి వినుట వలన విశ్వాసం కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. మనము వి లివ్ బై ఫెయిత్ అని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ రోజుల్లో ఆ యొక్క ప్రజలు, ద ఆడియన్స్ ఆఫ్ హీబ్రూ లేఖనం లేకపోతే లెటర్, ఎపిజిల్, ఈ యొక్క లేఖనం ఉత్తరం, హెబ్రీ పత్రిక అందుకున్న ఆడియన్స్ ఒక్కసారి థ్రిల్ అయిపోయి ఉంటారు. వావ్ అనుకున్నారు. ఏంటంటే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. స్వరక్తం చేత పరిశుద్ధపరచబడటం, ప్రాయశ్చిత్తం చేయటం, ఇది మన భోజనం. దిస్ ఈజ్ ద ఫుడ్. ఇది దీనిని తినుటకు గుడారంలో పనిచేసి లేకపోతే ఆ మతాన్ని వదలకుండా ఉండే వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు అని చెప్తున్నాడు. యూదా మతాన్ని, ఆచారాలని వదలకుండా క్రైస్తవ మతాన్ని అలాగే దీంట్లో కొన్ని కలిపి పెట్టుకునే వాళ్ళకి అధికారం లేదు. ఎందుకంటే తినలేరు. తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచటం, ఇది మన భోజనం. బలిపీఠంలో పాలిభాగస్తులంగా అవటం. మన బలిపీఠం అంటే యేసుక్రీస్తు యొక్క సిలువ. ఆ సిలువ మీద ఆయన చేసిన త్యాగపూరితమైన ఆయన మరణం, ఆ మరణం ద్వారా ఆయన సాధించిన ప్రాయశ్చిత్తం, ఇది మన బలిపీఠం. ఎన్నటెన్నటికి జీవితాంతం మనం గుర్తుంచుకోవాల్సిన బలిపీఠం. హల్లెలూయా. 13వ వచనంకి వెళ్దాం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఇక్కడ మోస్ట్ లైక్లీ దీని అర్థం ఏంటంటే, ఇమోషనల్ గా, సోషల్ గా జుడాయిజం నుంచి
వేరుపడటం. ఈ రచయిత యొక్క మీనింగ్ ఏంటంటే, ఓ హెబ్రీ పత్రికని అందుకుంటున్న సహోదరి సహోదరులారా, మానసికంగా, ఇమోషనల్ గా, ఆ యొక్క భావోద్రేకమైన విషయాల్లో, అలాగే సామాజికంగా ఈ యొక్క యూదా మతం నుంచి మీరు సెపరేట్ అవ్వండి అంటున్నాడంట. దాని అర్థం ఇది. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. అయితే ఏం చేయాలా? క్రీస్తు మీద మాత్రమే ఆధారపడి మీరు ఇప్పటి వరకు ఆచరించుచు వచ్చిన సమస్త మత ఆచారాల్ని బ్రేక్ చేసేసుకోండి, సెపరేట్ అయిపోండి అని చెప్తా ఉన్నాడు యూదా మతం నుంచి వచ్చిన విశ్వాసులకి. ఈ యొక్క 14వ వచనం కూడా చదువుకుందాం. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. ఈ గ్రంథకర్త ఆయనకి ఒక దృష్టి ఉంది, ఒక దృక్పథం ఉంది. ఏంటంటే ఎదురు చూసే దృక్పథం. అది ఈ పత్రికని చదివే వారికి కూడా వారు కూడా కలిగి ఉండాలి అని ఆశపడుతూ రాస్తున్నాడు. 13వ వచనంలో ఏముందంటే, కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. 14వ వచనం, నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము కనుక నిందను భరిద్దాం అని. ఎందుకంటే ఒక ఎదురు చూసే దృక్పథంతో మనం జీవించాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు గ్రంథకర్త. మరి రోమా నగరం యొక్క పరిపాలకుల నుంచి, యూదా మతానికి సంబంధించిన వ్యక్తుల నుంచి, యూదా మతం నుంచి వస్తా ఉన్న ఆ యొక్క నింద, డిస్గ్రేస్, దానిని మనం భరిద్దాం అంటా ఉన్నాడు. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్తకి ముఖ్యమైన ఒక ఉద్దేశం ఉంది ఈ మాటల్లో. ఏంటంటే యూదా మతము, క్రైస్తవ మతము ఎక్స్క్లూజివ్లీ అంటే రెండు వేరు కంప్లీట్గా వేరు. అది యేసుక్రీస్తు యొక్క వ్యక్తి మీద, ఆయన చేసిన కార్యం మీద ఆధారపడిన క్రైస్తవ మతం అనేది కంప్లీట్గా డిఫరెంట్ యూదా మతం నుంచి. దీనిని ఆ యొక్క పాఠకులు, చదివేవాళ్ళు ఖచ్చితంగా క్యాచ్ చేయాలని ఆయన ఆశ. ఇది మనకి బాగుంది కదా. ఇది మనం ఏ విధంగా మన సంస్కృతికి, మన కాలాలకి దీని ప్రాముఖ్యతని మనము తెచ్చుకోవచ్చు అన్నది మనం ఆలోచిద్దాం. అదే అప్లికేషన్. మనకి ఇప్పుడు మీనింగ్ అర్థమైంది కదా, ఈ వచనాల మీనింగ్. ఈ మీనింగ్ని మనం ట్రాన్స్లేట్ చేయాలి. ట్రాన్స్లేట్ దిస్ మీనింగ్ ఇంటూ సిగ్నిఫికెన్స్ ఇంటూ అవర్ కల్చర్ అండ్ టైమ్స్. దాంట్లో కొద్దిగా మనం కసరత్తు చేద్దాం. 15వ వచనం చదువుకొని ముగించుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. 16, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి. నా బైబిల్లో కొద్దిగా ప్రింట్ అవ్వలేదండి ఈ డిజిటల్ బైబిల్. దయచేసి 16వ వచనం ఎవరైనా చదువుతారండి? ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైనవి. ఈ 15, 16వ వచనంతో ఈ పారాగ్రాఫ్ ఎండ్ అవుతుంది. ఈ సెక్షన్ మనం 9 నుంచి 16 వరకు చదువుకున్నాం. సో కాబట్టి అనుంది 15వ వచనం. ఆయన ద్వారా మరి ఇక్కడ కీర్తనలు 50వ అధ్యాయం 14వ వచనం చూసుకుందాం ఒకసారి. కీర్తనలు 50:14. దయచేసి చదువుతారమ్మా.
దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. అలాగే 23వ వచనం, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. మనం తెల్లవారి 1000 స్తుతులు చేస్తా ఉన్నాం. కొన్ని రోజులుగా 1000 స్తుతుల బుక్కుల్లో కొన్ని స్తుతులు అర్పిస్తా ఉన్నాం దేవునికి. కొంతకాలం క్రితం మరి మా పాస్టర్ గారు ఎంఏ పాల్ గారు అని విశాఖపట్నంలో సంఘమంతటిని ప్రోత్సహించేవారు. రోజంతా స్తుతించండి అని. ఎన్నిసార్లు స్తుతించారో లెక్క పెట్టుకోండి అని కూడా చెప్పేవారు. అప్పుడు నెక్స్ట్ ఆదివారం కొంతమంది సాక్ష్యం చెప్పేవారు, నేను 3000 సార్లు స్తుతించాను, 4000 సార్లు స్తుతించాను. పాస్టర్ గారు కూడా రోజుకి కొన్ని 100 సార్లు దేవుని స్తుతించేవారు. ఇలాగ ఫింగర్స్ మీద లెక్క పెట్టుకుంటా ఉండేవారు. స్తుతి చేయడం చాలా పవర్ఫుల్ అని మనకి అనుభవంలో మనకు తెలుసు. ఇక్కడ 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. అలాగే నేను చదివిన వాక్యం ఎక్కడంటే కీర్తనలు 50:23 చదివానండి. ఇదే అధ్యాయంలో 14వ వచనం చదువుతాను. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఇక్కడ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనకు ఒక బలిపీఠం ఉన్నదని మెయిన్ పాయింట్ ఈరోజు నేను షేర్ చేసుకున్నది అదే. వీ హ్యావ్ అన్ ఆల్టర్. ఏంటది? కొంతమంది అనుకున్నట్టు ప్రభు బల్ల కాదు, ఇంకా కొంతమంది అనుకున్నట్టు పరలోకములో ఉన్న శాంక్చురీ కాదు. యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఆయన త్యాగపూరితమైన మరణం అనేది మన బలిపీఠం. ప్రాయశ్చిత్తం సాధించి పెట్టిన ఆ యొక్క రక్షణ అనుగ్రహించిన ఆ సిలువ మరణం అనేది మన బలిపీఠం. కావున దేర్ ఫోర్ అని ఇక్కడ దాన్ని మైండ్లో పెట్టుకొని 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుము. అంటే ఏంటి అని కూడా చెప్తున్నాడు. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలం అర్పించదు త్రూ ద ఏజెన్సీ ఆఫ్ టంగ్. మరి అగస్టిన్ అనే గొప్ప దేవుని సేవకుడు నిన్న సహోదరి షేర్ చేసుకున్నారు. కన్ఫెషన్స్ అనే బుక్ లో ఆయన రాశాడు, నా హృదయంలో నుంచి నా యొక్క పాపములన్నిటినీ కూడా నా నాలుక అనే ఏజెంట్ ద్వారా దేవునికి ఒప్పుకొనుచు, అది నేను స్తుతియాగంగా ప్రభువుకి ఇస్తా ఉన్నాను నా ఒప్పుకోలు, నా నాలుక అనే ఏజెంట్ అనే నాలుక ద్వారా నా యొక్క కన్ఫెషన్స్ ని ప్రభువుకి ఒక పాపాలు ఒప్పుకుంటమే కాకుండా ఇలాంటి కృప నాకు అనుగ్రహించినందుకు అది ఒక స్తుతియాగంగా కూడా నా నాలుక అనే ఏజెంట్ ద్వారా నేను దేవునికి అర్పిస్తా ఉన్నానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాక నేను ముగించేస్తానండి. ఇంకేదైనా ఆ 16వ వచనం, 16, 15 ఆల్మోస్ట్ చాలా క్లోజ్లీ కనెక్టెడ్. 16వ వచనం, ఈ యొక్క స్తుతియాగం అంటే జిహ్వా ఫలం, నోటితో మనం చేసే ఆ యొక్క ప్రైజెస్ కాకుండా 16వ వచనం చూద్దాం. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇప్పుడు బలిపీఠం మీద మనం అర్పించేవన్నమాట ఇవి. ఏంటవి? ఉపకారమును ధర్మమును చేయటం, ఫైనాన్షియల్ నీడ్స్ లో ఉన్న వాళ్ళకి ఫైనాన్సెస్ ఇవ్వటం, ఉపకారం చేయటం, ధర్మం చేయటం. ఇది కల్వరి సిలువలో ఆయన కల్వరి సిలువ మరణం అనే ఆ బలిపీఠం మీద నువ్విచ్చే అర్పణలు. స్తుతియాగము పెదవులతోటి, నోటితోటి, నాలుగుతోటి చేయటం అనేది ఒక అర్పణ. అలాగే ఉపకారము ధర్మము చేయటం కూడా యాగం అంట. యాగం అనేది బలిపీఠం మీద కదా చేస్తారు. ఈ కల్వరి సిలువ త్యాగపూరితమైన మరణం అయిన యేసయ్య కల్వరి సిలువ అనే బలిపీఠం మనకుంది. దాని మీద మనం అర్పించే అర్పణలు మన నాలుక ద్వారా స్తుతియాగము, మన క్రియల ద్వారా ఉపకారము, ధర్మము అనే యాగములు. సో ఇలాంటి హెచ్చరికలు హెబ్రీ పత్రిక గ్రంథకర్త 13వ అధ్యాయం 9వ వచనం నుంచి 16వ వచనంలో
మనకి దేవుని వాక్యంలో మనకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇప్పటి వరకు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9 నుంచి 16వ వచనం వరకు బలిపీఠం గురించి చక్కని వర్తమానాన్ని అందించిన బాబీ రత్నాకర్ గారికి విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. యేసుక్రీస్తు దైవత్వము, మార్పు చెందని స్థితి మరియు ఎడతెగని నమ్మకత్వము కలవాడై ఉన్నాడు. నానా విధములైన అన్య బోధలు పునరావృతం కాకుండా మనం చూసుకోవాలి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయం స్థిరపరచుకోవాలి. యేసుక్రీస్తు శిలువ మనకున్న బలిపీఠం అయి ఉన్నది. యేసు తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరిచేదానికి గవిని వెలుపట శ్రమ పొందారు. మనం కూడా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేస్తూ ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించడంతో పాటుగా ఉపకారము, ధర్మం కూడా చేయడం మర్చిపోకుండా ఉండాలి. స్తుతియాగం మనం అర్పిస్తే అది దేవుని మహిమపరిచేది అయి ఉంటున్నది. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా రెవరెండ్ జామీ రవికుమారయ్య గారిని మనం చేస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు పొందడం ప్రభా. అయ్యా, నీ దోషం ద్వారా మాకు తండ్రి హెచ్చరించిన మాటలు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను ఎల్లప్పుడూ శుద్ధించే వారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. తను మేము బ్రతుకున్నామంటే, మేము చెల్లిస్తున్నామంటే, ఈ దినాన్ని జీవిస్తూ ఉన్నామంటే ప్రభా, కారణం నువ్వేనయ్యా. అయ్యా, కాబట్టి ప్రభా ఎల్లప్పుడూ ప్రభు త్యాగం చేసేవారుగా నీ నామాన్ని ఒప్పుకొని ప్రభా జీవఫలం నడిపించేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఉపకార ధనం చేయి మర్చిపోకూడని ప్రభా సహాయం చేసి ప్రభా చెప్పావు తండ్రి. అట్టి యాగం నీకు ఇష్టమైన వాక్యం సెలవిస్తుంది ప్రభా. అయ్యా, దేవుని ప్రభా నిజమైన భక్తి ఏదనగా ప్రభా దిక్కు లేని వారిని విధవరాన్ని ప్రభా పరామర్శించిన సెలవిచ్చిన రీతిగా ప్రభా మా స్థాయిలో ప్రభా మా యొక్క శక్తిలో ప్రభా అనేక మందికి ఉపకారం చేయగల కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రభా నువ్వు ఇచ్చిన ప్రభా బలిపీఠం మీద ప్రభా అయ్యా తండ్రి మా స్థుతులను అర్పించేవారుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నువ్వు చేసిన త్యాగం, నువ్వు చూపించిన ప్రేమ, నువ్వు చూపించిన మాదిరి ప్రభా మా జీవితంలో ముందుకు సాగడానికి ప్రభా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ప్రభా నీ దాసుడు ఇచ్చిన ప్రభా మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. శాస్త్రమైన మాటలు, అనుభవపూర్వకమైన మాటలు ప్రభా మా జీవితాల్లో ఫలించలాగా సహాయం దయచేయండి. అదేవిధంగా మేము వాక్యమైన విడిచిపెట్టే వారు కాకుండా ప్రభా వాక్యానుసారంగా జీవించడానికి ప్రభా ఆ మాటలు ప్రభా మా జీవితాల్లో ప్రభా నెరవేర్చుకోవడానికి నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన వాక్యం తండ్రి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 దొంతులుగా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ఎల్లప్పుడూ తండ్రి మా మాటల ద్వారా చేతల ద్వారా స్తుతించేవారుగా చేయండి. అదేవిధంగా అనేక మంది ప్రభా గుప్పులు విప్పేవారుగా చేయండి. ఈ బలిపీఠం మీద ప్రభా మా ప్రతి అవసరాన్ని ప్రభా కుమ్మరించే వారుగా చేయండి. హృదయం కుమ్మరించుకున్న వారికి చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ విధంగా ప్రతిరోజు వాక్యం మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ కార్యక్రమాల విధంగా జరగడానికి సహకరిస్తున్న ప్రభు జాన్సన్ గారిని, స్వరూప్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, తేజ్ అప్రెంటిస్ గారిని, కోర్టు టీం వారిని దీవించండి అయ్యా. అదేవిధంగా జరగబోతున్న రోజు ఆదివారం ఆరాధనలో మీరు ఉండండి, మీ కృపించండి. అదేవిధంగా ప్రభు అనారోగ్యంతో బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు కిరణ్ గారిని, జీవనంద్ కుమార్ గారిని, డాక్టర్ విజయ్ కుమార్ గారిని, అదేవిధంగా ప్రభు కాట్నాయ్ గారిని, అదేవిధంగా రమణ మేగడ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాప వివాహం కూడా సహాయం తెచ్చండి అయ్యా. కాబట్టి జేమ్స్ అయ్య గారిని, అశ్విని గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి బిడ్డను పేరు పైన తాకమని, ముట్టమని, స్వస్థపరచమని, ఆర్థిక అవసరాలు అదే కుటుంబ సంబంధమైన ప్రభ ప్రతి అవసరాలను ప్రభ నీ ఐశ్వర్యంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేక దినాన్ని ప్రభ సిద్ధపడుతూ ఉన్నామయ్యా ఆరాధనకి. అయ్యా ప్రభా వాక్యం చెప్పేవారిని మరుగుపరిచి మాతో మాట్లాడండి. ఎవరైతే వాక్యం వినబోతున్నారో ప్రభ అయ్యా మంచి నేల పైన విత్తనాల వల్లే అయ్యా ప్రభ నూరింతల ఫలాలను ప్రభ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ప్రభ వర్చువల్ ఫెలోషిప్ దీవించమని, బాబీ రత్నాకర్ గారిని, వారి కుటుంబాన్ని ప్రభు చేస్తున్న ప్రతి పని దీవించి మీరే సకల మహిమకంతా ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకం ముందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకున్న గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మీద దయచేయము, పరస్సును క్షమించిన ప్రకారం మన శోధనలోకి తేకీటిని తప్పించి, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మ అన్యన సహవాసం వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు జరుగుతున్న ఆదివారం ఆరాధనలకు ఆయనకు సదాకాలముతో నడిపించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారికి, వర్తమానికులు బాబీ రత్నాకర్ గారికి మరియు కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.